హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మా గార్డెన్లో బంతి పువ్వులు చూడండి. ఒకే కలరు చక్కగా ఎంత బాగా పూసాయో. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ బంతి మొక్కలు నేను సీడ్స్ వేసి పెంచాను. అప్పుడు నేను వీడియో కూడా పెట్టాను. ఇది ఎలా సీడ్స్ వేయాలో, విత్తనాల ద్వారా ఎలా పెంచుకోవాలో ఇవన్నీ వేసాను. నేను జూలై నెలాఖరు నేను విత్తనాలు వేసాను. ఆ మొక్కలు ఇప్పుడు పువ్వులు వస్తున్నాయి అన్నమాట. చూడండి, చక్కగా చూడండి. చాలా పెద్ద మొక్కలు అయిన తర్వాత నేను వీటిని మళ్ళీ ఇలా పాతాను, లైన్గా పాతేసాను. అవి మళ్ళీ కొంచెం పొడుగు ఎదుగుతూ ఉంటాయి కదా, అప్పుడు కట్ చేసి ఇవి కొమ్మల ద్వారా కూడా నేను కొన్ని మొక్కలు పాతాను అనమాట. మాకు గోడ ప్రక్కంతా నేను మొక్కలు వేసేసాను. ఇవన్నీ కొమ్మల ద్వారా వచ్చాయన్నమాట. ఏంటంటే మనం సిగిర్లు కట్ చేస్తాం కదా, అప్పుడు చక్కగా నేను కట్ చేసేసి మనకి లైన్గా పాతేసాను. అవి చక్కగా వచ్చేసాయి. ఇవన్నీ కొమ్మల ద్వారా వచ్చినవే. చూడండి చక్కగా నేను, ఎందుకంటే ఇవి చాలా పొడిగైపోయాయి అనమాట. అప్పుడు సగానికి కట్ చేసి అలా పాతించేసాను. చూడండి, గోడ ప్రక్క అంతా చక్కగా పూసాయి. ఈ బంతి పువ్వులు మనకి కూరగాయ మొక్కల్లో బంతి పువ్వులు ఉంటే ఇలాగ చక్కగా పాలినేషన్ అవుతుంది చూడండి. అలాగా హనీబీ ఎలాగా చక్కగా పాలినేషన్ అవుతాయి అన్నమాట. తేనెటీగ వచ్చి దీని మీద వాలి మళ్ళీ మన పాదులు ఉంటాయి కదా, వాటి మీద వాలితే అవి ఈజీగా పాలినేషన్ అయిపోతుంటాయి. పురుగు కూడా పట్టదంట ఈ బంతి చెట్లు ఉండడం వల్ల. చూడండి ఎంత చక్కగా ముద్దలు, రేక ముద్దలు అన్నీ వచ్చాయన్నమాట నాకు. ఏంటంటే నేను పువ్వులు ఇవి ఒకే రకం వేసాను. మనకి గడపక కట్టిన పువ్వులు తీసి అక్కడ వేసాను అనమాట. చక్కగా వచ్చేసాయి. మా గృహప్రవేశానికి ఎక్కువ బంతి పువ్వులు గడపలకు కట్టాము, అవి తీసి వేసాను అన్నమాట. నేను అన్నీ చిన్న బంతులు చక్కగా వచ్చేసాయి. బంతులు అంటే కొన్ని రేఖలు వచ్చాయి అన్నమాట. చూడండి, నేను మొత్తం ఈ ప్రహరీ గోడ అంతా పొడిక్కి వేసాను అనమాట. గోడ పొడికి ఎంత చక్కగా వేసాను చూడండి. చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ అయితే. మన బాస్కో చక్కగా ఎండలో కూర్చుంది. మనం వేసుకున్న మొక్కలు ఇన్ని ఫ్లవర్స్ వస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇవి రోజు చూసి మనకి ఎంత ముచ్చటేస్తుంది. ఈ ఫ్లవర్ చూసి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి. ఎండకి మంచి షైనింగ్ వచ్చాయన్నమాట ఫ్లవర్స్ అయితే. ఇక్కడ మంచి ఎండ తగులుతుంది. బంతి చెట్లు చాలా ఈజీగా పెరిగిపోతాయి. వాటికి ఎక్కువ ఫెర్టిలైజర్ కూడా ఏమీ ఇవ్వక్కర్లేదు. కానీ వాటర్ ఇచ్చి మంచి ఎండ తగులుతుంటే, ఎండ తగిలే ప్లేస్లో మొక్కలు వేసుకోవాలి, బంతి మొక్కలు. అప్పుడే మనకు బాగా వస్తాయి, ఎక్కువ పూలు వస్తాయి అన్నమాట. మన బాస్కో చూడండి ఎండలో కూర్చున్నాడు. చక్కగా ఎండ కదా, వాడు కూడా ఎండలో కూర్చున్నాడు అనమాట. చూసారా బంతి పూలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. కొన్ని చాలా ముద్దలు వచ్చాయి. నేను ఆ ముద్దలో ఈసారి కొమ్మలు ఎలా కట్ చేసి నాటుకోవాలో చూపిస్తాను. చాలా వేసా, ఈజీగా పెరిగిపోతాయి. మనకి వర్షం వచ్చినప్పుడు జస్ట్ కట్ చేసి ఇలా పాతేస్తే చాలు, 2 రోజుల్లో దానికి వేరు వచ్చేస్తుంది. ఎందుకంటే బంతి చెట్టు ఇలా కింద వాలిపోయినా సరే వేరు వచ్చేస్తుంటుంది. అది మనం కట్ చేసుకుని, చెట్టును కూడా మధ్య మధ్యలో వేర్లు కనిపిస్తుంటాయి దానికి, అవి కట్ చేసుకుని పాతేసుకుంటే చాలా ఈజీగా పెరిగిపోతాయి బంతి చెట్లు. ఇది సంవత్సరం పొడిగి వచ్చే బంతి అన్నమాట. ఇది ఎప్పుడూ పోస్తాయి సంవత్సరం పొడుగును. నాకప్పుడే ఆ జూలై ముందు నుంచే నాకు ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి. అప్పుడప్పుడు నేను కొమ్మలు కట్ చేసి వేస్తుంటాను కదా. ఇవి వాడిపోయే టైంలో మనం కొమ్మలు కట్ చేసి వేసుకుంటే మళ్ళీ చక్కగా కొత్త మొక్కలు వస్తాయి. ఏదైనా మొక్క పాతినప్పుడు మన ఇంట్రెస్ట్ని బట్టి ఫ్లవర్స్ కూడా వస్తుంటాయి. మనం వాటికి జాగ్రత్తగా చూసుకుంటే 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చి, నెలకు ఒకసారి ఏదన్నా ఫెర్టిలైజర్ వేసుకుంటే చక్కగా వస్తుంటాయి. బంతి మొక్క ఎప్పుడు మనం కట్ చేస్తూ ఉండాలి, లేకపోతే పొడిగ్గా ఎదిగిపోయి కిందకి పడిపోతుంటాయి పువ్వులు వచ్చే టైంలో. కట్ చేస్తూ ఉంటే ఇలా గుబురుగా వస్తాయి అన్నమాట. ఇది చిన్న బంతి. ఈ బంతి ఏంటంటే మనకి మొక్క కూడా కట్ చేస్తే భలే కింద నుంచి గుబురుగా వస్తాయి. చెట్టు అంతా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. చూడండి ఎంత మొగ్గు ఉంది ఇంకాను. ఇవి స్టార్టింగ్, నాకు ఇప్పుడు ఇంకా చాలా మొగ్గలు వస్తాయి. ఇవి స్టార్టింగ్లో బాగున్నాయి కదా అని తీసాను అనమాట. మన బాస్కో చూడండి ఎలా కూర్చొని చూస్తున్నాడు వీడియో తీస్తుంటే. నేను ఈ గోడ ప్రక్కంతా పొడిక్కి వేసాను. బంతి మొక్కలు అన్నీ పొడిక్కి పాతాను అనమాట.
ఒక్క మొక్క ఉంటే చాలు 100 మొక్కలు చేసుకోవచ్చు. బంతి మొక్కలు మన చామంతిలాగే ఇవి కూడా కటింగ్స్తో చాలా ఈజీగా వస్తాయి. ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ అనుకుంటాను, నేను ఆల్రెడీ ఈ బంతి మొక్కలు కటింగ్స్ కూడా పెట్టాను. చామంతులు బంతులు కటింగ్స్ పెట్టాను నేను. ఒకేసారి పాతుకోవచ్చు, బాగా వస్తాయి ఇవి. చామంతుల కన్నా ఈజీగా పెరిగిపోతాయి, బంతి మొక్కలు త్వరగా వేరొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా గార్డెన్లో బంతిపూలు ఎలా పూసాయో చూసారు కదా. ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.